ఈ గ్రామానికి చాలాసార్లు అనేక సంవత్సరాలుగా కడప బెరాక ప్రార్థన మందిరం నుంచి చేరి వచ్చి ఇక్కడ దేవుని వాక్యము సువార్త ప్రకటింపబడుతున్నది. నారాయణ రెడ్డి అని రాజనాయపల్లె గ్రామంలో ఉన్నాడు పెద్ద ఆయన. ప్రతి ఆదివారం శనివారమే ఆయన మందిరానికి చేరి వచ్చేవాడు. శనివారం ఆడ పండుకొని ఆదివారం ఆరాధనంతా ముగించుకొని వచ్చేవారు. మంచి విశ్వాసి, నెమ్మదిగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి రాజశేఖర్ అన్న, జయన్న, పద్మావతి అమ్మ వస్తున్నది, నక్షత్రమ్మ తగ్గిపోయింది, మేరమ్మ చాలా కాలం నుంచి వస్తూ ఉంది, నరసింహన్న, సునీతక్క కూడా వస్తున్నారు. ఈ గ్రామంలో సువార్త ప్రకటింపబడింది. మీ ఇళ్లలో చాలా మంది ఇళ్లలో మేము ప్రార్థన కూడా చేశాం. కొంతమంది అపవిత్రాత్మ పట్టింటే ప్రార్థన చేయమని కోరినప్పుడు మేము ప్రార్థన చేయగా ప్రభు గొప్ప కార్యాలు చేశారు. సాయంకాలం వారితో కూడా మాట్లాడేదానికి ప్రభు సమయం ఇచ్చాడు. సోదరు లక్ష్మీదేవమ్మ, నరసింహన్న ఆ వీధిలో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీ నిమిత్తమై మేము ప్రతి శనివారం మా మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ గ్రామానికి చేరి వచ్చిన ప్రతిసారి సహోదరి బాలమ్మ గారు ప్రేమించి ఏదో ఒక కానుక ఇస్తూ ఉంటుంది. వాస్తవానికి మేము కానుకలు తీసుకోకూడదు, ఆదివారం మందిరంలో వేయాలి. అయితే వారి మనసు కష్టపెట్టకూడదని ఆ తల్లి గారిని గౌరవిస్తూ అలాగనే చేయటం జరుగుతున్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాలం మీరందరూ చేరి రావడం మాకు సంతోషం. కొన్ని నిమిషాలు దేవుని మాటలు ఆలకించి మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి. మనకు అనేక సార్లు ఈ వాక్య భాగం విన్న వాక్యమే. రండిమ్మా, రండి కూర్చోండి. మీ పనులు అయిపోసుకొని దయచేసి ఆఖరి వరకు ఉండండి. పిల్లలకి పెద్దలకి అందరికి పలహారం తీసుకొని వచ్చారు, మీరు అందరు తీసుకొని సంతోషంగా వెళ్ళాలని. మధ్యలో దయచేసి ఎవరు వెళ్ళకండి, ఎక్కువసేపు ఉండదు, ఒక 15 నిమిషాల లోపుగానే మేము ఈ కూడికను ముగిస్తాం. దయచేసి కూర్చొని దేవుని మాటలు ఆలకించాలని ప్రభుపేట కోరుకుంటున్నాను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడు కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న భాగంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో ఒక చిన్నవాడు ఏం చేశాడంటే తండ్రిని అడిగాడు, ఆస్తిలో నాకు భాగం ఇమ్మని తండ్రిని అడుగుతున్నాడు. సామాన్యంగా కుమారులు తండ్రి యొద్ద పెరుగుతున్నప్పుడు తండ్రి కుమారులను ప్రేమిస్తారు, వారికి కావలసినవన్నీ సమకూర్చి పెడతారు. అయితే ఈ భాగాలు మనం చూసినప్పుడు ఈ చిన్నవాడు ఏం చేశాడంటే ఆస్తిలో భాగం అడుగుతున్నాడు. ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, తండ్రి ప్రేమ గలవాడు.
తండ్రి సమృద్ధి గలవాడు, తండ్రి గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆ తండ్రి ఇంటిలో ఉన్నాడు ఈ కుమారుడు. ఆ ఇంటిలో సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, సమృద్ధి ఉన్నది. అది కుమారుడు ఏమైందో ఏమో కానీ ఆ కుమారుడు ఆస్తిలో భాగం ఇమ్మని అడుగుతున్నాడు. అది న్యాయమే కాబట్టి తండ్రి ఏం చేశాడంటే భాగం ఇచ్చేశాడు. ఇయ్యక ముందు చాలా భంగపాడి ఉంటాడు తండ్రి. అయ్యా కుమారుడా, ఎందుకురా దూరదేశానికి వెళ్ళేది, లేకపోతే ఆస్తిలో భాగం ఎందుకు, ఇక్కడనే ఉండు, నీకేం కావాలి నేను చూసుకుంటాను అని ఎన్నో చెప్పిండవచ్చు. కానీ కుమారుడు వాడు మొండికేసుకున్నాడు. నాకు వచ్చే భాగము నాకు ఇమ్మని అడిగి మొండికేసుకున్నాడు. సరే తండ్రి ఒక దినాన భాగం ఇచ్చేశాడు. భాగం ఇస్తే కుమారుడు ఆ భాగం తీసుకొని ఏం చేయాలి, మంచిగా జీవించాలి. కానీ వాడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాడు. ఏ ఇంటిలో సమృద్ధి ఉన్నదో, ఏ ఇంటిలో శాంతి సమాధానం ఉన్నదో, ఏ ఇంటిలో తండ్రి ఉన్నాడో ఆ తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. కుమారుడు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి. తండ్రి ఇంటిలో ఉండవలసిన వాడు, తండ్రికి సహాయం చేయవలసిన కుమారుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టి వాడు ఏం చేస్తున్నాడు, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని 13వ వచనం ఎక్కడ వెళ్ళాడు, దూరదేశమునకు ప్రయాణమైపోయాను. దూరం వెళ్ళిపోయాడు. తండ్రి యొద్ద ఉండవలసిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పండి, తండ్రి హృదయము ఎంత బాధగా ఉంటుందో చూడండి. కుమారుడికి ఆస్తిలో భాగం ఇచ్చాడు, పక్కనే ఉంటాడు అనుకున్నాడు, అదే గ్రామంలో ఉంటాడేమో అనుకున్నాడు, ఇంకా గొప్పవాడైతాడేమో అనుకున్నాడు. కానీ వాడు ఏం చేశాడంటే దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళటం మాత్రమే కాదు, 13వ వచనం అచ్చట తన ఆస్తిని ఏం చేశాడు, దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారము చేశాడు, ఆస్తిని పాడు చేశాడు. అమ్మాయ, తండ్రి ఆస్తి, తండ్రి ప్రేమించి ఇచ్చిన ఆస్తి కుమారుడు ఏం చేశాడంటే ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారము చేశాడు, దుష్టుల సాంగత్యము చేశాడు, తాగుబోతుల సాంగత్యం, వ్యభిచారుల సాంగత్యం, దొంగతనము చేసేవారి సాంగత్యం, అల్లరి చేసేవారి సాంగత్యం. ఇంటిలో నెమ్మదిగా ఉండవలసిన వాడు తండ్రి ఇంటిని వదిలిపెట్టి ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారము చేశాడు. వ్యాపారం చేస్తే మంచిదే, కానీ వీడు దుర్వ్యాపారం చేస్తున్నాడు, జూదమాడుతున్నాడు, లేనిపోని వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టాడు, పోయాడు, దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేసి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను అనే మాట చూస్తుంటున్నా. బాగుపడిన వాడు కాదు, తండ్రి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన వాడు, తండ్రికి దూరమైన వాడు, దూరదేశానికి వెళ్ళిన వాడు పాడైపోయాడు. బాగుపడవలసిన వాడు దూరం వెళ్ళి పాడైపోతున్నాడు. పైసలు ఉండగా మజా చేశాడు, ఇష్టం వచ్చినట్లు మజా చేశాడు, త్రాగాడు, తిన్నాడు, ఏమేమో చేశాడు. కానీ దుర్వ్యాపారం చేశాడు, పాడు చేశాడు. 14, 15 కలిసి ఉన్నాయి. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఏమైంది, ఆ దేశమందు ఏమైందమ్మా, ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఏమైంది, వాడికి ఇబ్బంది పడసాగాను. తండ్రి ఇంటిలో కరువు లేదు, తండ్రి ఇంటిలో ఏ కొరత లేదు,
తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నది. తండ్రి ఇంటిలో ఉండవలసిన వాడు దూరంగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారము చేశాడు, పాడు చేశాడు, పాడైపోయాడు. ఇప్పుడు ఇబ్బంది పడసాగుతున్నాడు. అక్కడ కరువు ఉన్నది. దూరదేశంలో ఏదో మేలు ఉన్నది అనుకున్నాడు, కానీ ఆ దేశంలో కరువు ఉంది, లేమి ఉన్నది, ఆహారము లేదు. ఈ కుమారుడు కరువు గల దేశానికి వెళ్ళాడు, దూరం వెళ్ళిపోయాడు, తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి, వాడి పరిస్థితి ఎలాగున్నదో చూడండి. గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను అనే మాట చూస్తుంటున్నా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! పందులు మేపేదానికి తండ్రి ఇంటిలో ఎంతో సౌభాగ్యముతో ఉన్నవాడు, సమృద్ధిగా ఆనందిస్తున్నవాడు, తండ్రి ఆస్తిని తీసుకొని దూరదేశంకు వెళ్ళి నేను చాలా బాగుంటాలే అనుకున్నాడు, కానీ దూరం వెళ్ళిపోయి పాడైపోయాడు. దేశంలో కరువు వచ్చేసింది, చేతిలో చిల్లి గవ్వలేదు, ఆహారం ఆకలి 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 ఆకలికి ఎక్కడ వెళ్ళాలి? ఏదైనా పని చూసుకోవాలనుకున్నాను, ఎక్కడ పని దొరకలేదు. పందులు మేపే ఒక పని దొరికింది. పందులు ఎంత భయంకరమైన ప్రియమైన వాళ్ళరా, దుర్వాసన గలవి, దుర్వాసన గలవి, చెడిపోయినవి, భోజనం చేసేటివి, దుర్వాసన, అసహ్యము. ఆ పరిస్థితుల్లో ఆ కుమారుడు అక్కడ ఉన్నాడు. అక్కడ వెళ్ళాడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాని పంపితే 16వ వచనం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన్న ఆశపడిను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. పందుల పొట్టు, పందుల ఆహారం కూడా దొరకని పరిస్థితిలో కుమారుడు ఉన్నాడు. అమ్మాయి, ఆలోచన చేస్తున్నావా? తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోతే జరిగే పరిణామాలు. తండ్రి ఇంటిలో ఉంటే సంతోషం ఉన్నది. మానవుడు కూడా దేవునితో ఉండకుండా దేవుని వదిలిపెట్టి దూరం అయిపోయాడు. దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టము లేక మానవుడు చెడిపోయాడు. అమ్మాయ, దూరం అయిపోయాడు. దేవునికి పూజ లేదు, దేవునికి నమస్కారము లేదు, దేవునికి స్తోత్రము లేదు, దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవటం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఇంత భయంకరమైన స్థలంలో మానవుడు ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా చిన్నవాడు, దూరం వెళ్ళిపోయాడు. ఆ ఊరిలో కరువు, గొప్ప కరువు కలిగింది, ఆహారము లేదు. పని చూసుకున్నాడు, ఆఖరికి పందుల పొట్టు తినాలని, కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ ఆ పందుల పొట్టు కూడా దొరకని పరిస్థితిలో ఉన్నాడు. పంది పొట్టు అంటే, పందులు తినే పొట్టు అంటే అది చాలా సామాన్యమైన ఆహారం, దిబ్బలలో పడే ఆహారం, ఊరు బయట పడి ఉన్న ఆహారం. ఆ ఊరు బయట ఆహారం కూడా ఆ చిన్నవానికి దొరకటలేదు. ఆలోచన చేయండి. దేవుని యొద్ద నుంచి మానవుడు దూరం అయిపోతే నేను బాగుపడతాను అనుకుంటున్నాడు, కానీ మానవుడు చెడిపోతున్నాడు, ప్రయాస పడుతున్నాడు, ఇబ్బందులో పడుతున్నాడు, పాడైపోతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దూరం వెళ్ళిపోయాడు. ఆ పొట్టును తినాలని ఆశపడడు, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు, ఏమీ ఇయ్యలేదు. బహుశా పందులు కూడా దొబ్బేస్తున్నాయేమో. పందులు ఇవ్వడం లేదు, మానవులు ఇవ్వడం లేదు, ఆహారం లేదు. ఎంత భయంకరమైన స్థితి
చేశాడో ఆలోచన చేయండి. ఒకప్పుడు సంతోషముతో సమాధానంతో ఉన్నవాడు ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలోకి వచ్చేశాడు. చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చేశాడు. అప్పుడు ఏమైందంటే 17వ వచనము, అప్పుడు ఏమైంది? బుద్ధి వచ్చింది. మానవుడు, దేవుడు మానవునికి బుద్ధి రావాలంటే మానవుని పైన ఒక దెబ్బ పడకపోతే మానవుడు ఈ దినాల్లో బుద్ధి తెచ్చుకోలేకపోతున్నాడు. ఈ చిన్నవాడు తండ్రి ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు. నేను ఏమేమో చేయగలను, ఏమేమో అయిపోతాను అనుకున్నాడు. తండ్రి ఇంటి నుంచి దూరం వెళ్ళిన తర్వాత నష్టపోయాడు, భ్రష్టు పట్టాడు, మోసపోయాడు, పాపంలో జీవించాడు. పాపంలోనే జీవించి పాపంలోనే మరణిస్తే నిత్య నరకం అనేది అర్థమైపోయింది. 17వ వచనం, బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమంటున్నాడంటే, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది. అయ్యో, నా తండ్రి ఇంటిలో ఆహారము సమృద్ధిగా ఉన్నది. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఎంతో మంది కూలి వాళ్ళకు ఆహారం సమృద్ధిగా ఉన్నది. నేను ఇక్కడ బాధపడుతున్నాను, పందుల పొట్టు లేదే, ఆకలి. వాడు చాలా బాధపడుతున్నాడు. వానికి బుద్ధి వచ్చింది. అన్నము సమృద్ధిగా ఉన్న స్థలానికి వెళ్ళాలని వాడు ఏం చేశాడంటే, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను తీర్మానం చేసుకున్నాడు. 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తాను. అమ్మాయా, ఎవరైనా ఈ స్థలంలో దేవునికి దూరంగా ఉన్నారా? దేవునితో సంబంధం లేకుండా ఉన్నారా? దేవునితో సంబంధము తెగిపోయినదా? దేవుడంటే ఇష్టం లేకుండా ఉన్నారా? దేవుడు ఆయన సృష్టికర్త అయినాడు, మనల్ని కలుగజేసిన వాడు. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. ప్రియమైన వాళ్ళారా, మనకొచ్చే గాలి ఆయన ఇచ్చేదే, మనకొచ్చే నీరు ఆయన ఇచ్చేదే, సమస్తం ఆయన ఇస్తుండగా ఆ దేవాతి దేవుణ్ణి మానవుడు మర్చిపోతే ఎలాగూ? మానవుడు మర్చిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు అంటే భయము లేదు, దేవుడు ఉన్నాడు అనే భయము లేదు, దేవుడు చూస్తున్నాడనే భయము లేదు. మానవుడు చెడిపోతున్నాడు. ఈ చిన్నవాడు, వానికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తానని 18వ వచనంలో అతని తీర్మానం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. దేవుని యొద్ద నుండి దూరము వెలుట అది పాపం, భయంకరమైన పాపం చేశాడు. దేవుని ఇంటిలో, తండ్రి ఇంటిలో ఉండవలసిన వాడు తండ్రికి వీపు చూపించి, తండ్రికి కోపం కలిగించి, తండ్రికి అవమానం కలిగించి, తండ్రికి సిగ్గు తెచ్చేవాడిగా కుమారుడు ప్రవర్తించాడు. దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారము చేశాడు, దుర్మార్గులుగా జీవించాడు, వ్యసనాలకు లోనయ్యాడు, ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. ఒక సమయంలో ఆస్తి ఏమి లేకుండా అయిపోయింది. ఆయనలో కరువు వచ్చింది, దేశంలో కరువు వచ్చింది. ఆహారం కావాలి. ఏ ఆహారం? తండ్రి ఇంటిలో సమృద్ధి అయిన ఆహారము పోగొట్టుకొని దూరదేశంలో పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితిలో ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవుని మర్చిపోతే, దేవుని మందిరాన్ని మర్చిపోతే, దేవుని పక్కన పెడితే మానవుని పరిస్థితి ఎలా ఉంటుందో. మానవుడు, ఈ చిన్నవాడు, వాడు తీర్మానం చేసుకున్నాడు, నేను లేస్తాను, తండ్రి వద్దకు వెళ్తాను, నేను పాపం చేశానని అడుగుతాను, ఒప్పుకుంటాను. 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు
ప్రయాణమై వస్తున్నాడు. అమ్మాయ్య, ఈ చిన్నవాడు మంచి తీర్మానం చేసుకున్నాడు. ఇదే సమయం పోతే ఇంకా సమయం రాదు. నా ప్రాణం పోతే నేను నిత్య నరకంలో కాలవలసిన వాడను. నరకము భయంకరమైనది, అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకంలో పడేదానికన్నా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి పరలోకంలో చేరే గొప్ప ధన్యత నేను పొందుతానన్నట్లుగా చిన్నవాడు తీర్మానం చేశాడు. నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, తండ్రిని క్షమాపణ అడుగుతాను. నీ కుమారులలో నన్ను కుమారునిగా కాకుండా కూలివాడిలో ఒక కూలివాడిగా పెట్టుకోమని అడుగుతాను. తీర్మానం చేసుకొని తండ్రి యొద్దకు వాడు ప్రయాణమై వస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి. తండ్రి ప్రేమ చూడండి. ప్రతిరోజు తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే అనేక దినాలు చూచాడు. నా కుమారుడు వస్తాడు, తిరిగి వస్తాడు. ఆశతో ఎదురు చూచాడు. ఒక దినమున వాడు చాలా దూరంగా ఉండగా తండ్రి చూచాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే వాడిని చూచి, అరే నా కుమారుడు వలే ఉన్నాడే. అప్పటికే వాడు ఎట్టున్నాడంటే దుర్వాసన, మంచి బట్టలు లేవు, ఆహారము లేదు, నడక మారింది, వేషం మారింది, వాసన మారింది, ప్రవర్తన మారింది, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా ప్రభువైన యేసుక్రీస్తు త్రోసివేసేవాడు కాదు. ఆ చిన్నవాడు వస్తుంటే ఆ తండ్రి వాడు ఇంకా దూరంగా ఉండగానే ఆ తండ్రి పరిగెత్తుతున్నాడు. వాస్తవానికి ఆ తండ్రి ఏం చేయాలంటే, నా ఆస్తినంతా చెడగొట్టిన వాడు, నష్టపరిచిన వాడని ఒక కర్ర తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళి వాడిని కొట్టాలి. ధర్మశాస్త్రంలో ఉన్నది. వాడిని పెద్దలు ఏదో తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి వాడిని చంపాలి. ఆ భయంకరమైన శిక్ష ఉన్నది. అయితే తండ్రి ప్రేమ చూడండి. వాని పైన ఒక్క దెబ్బ పడకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి అనే మాట చూస్తుంటున్నాం. పరుగున వెళ్తున్నాడు. తండ్రి పరిగెత్తుతున్నాడు. అమ్మాయ్యా, నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఆయన మూలను వెతుకుతున్నాడు. ఈ రాత్రి రాజనాయపల్లెను వెతుకుతున్నాడు. ఎవరైనా నశించిపోతున్నారా? నరకానికి వెళ్తున్నారా? పాపంలోనే జీవిస్తున్నారా? పాపంలోనే జీవించి పాపంలోనే మరణిస్తే నిత్య నరకం ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు. కుమారుడు వస్తుంటే ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు అనే మాటను మనం చూస్తుంటున్నాం. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కలుసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. తండ్రి ప్రేమించాడు కుమారుణ్ణి, త్రోసివేసిన వాడు కాదు. మన పరలోకపు తండ్రి కూడా మనము పాపము చేసి ఉండగా, నిత్య నరకానికి మనం వారసులై ఉండగా ఆయన తన కుమారుని పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించేదానికి కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. అమ్మాయ్య, ఇటువంటి పని చేసిన వారు ఎవరు లేరు. ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పారు, కానీ రక్తము చిందించిన వారు ఎవరు లేరు. అందుకే మేము గట్టిగా చెప్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా పాపికి రక్షణ ఉన్నది. నరకము తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం దగ్గరికి రావాలి. ప్రభువా, నేను పాపిని, ప్రభువా నీవు కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నా పాపాలు క్షమించు ప్రభువా. చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణ. ఆ తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు, ఆ కుమారుని కౌగలించుకున్నాడు.
మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టాడు. వాడు వాసన చూడలేదు, వాడి మాసిపోయిన బట్టలు చూడలేదు. వాడు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నా కుమారుడని తండ్రి ఏం చేశాడంటే కుమారుని దగ్గర తీసుకున్నాడు. త్రోసివేసేవాడు కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఎవరిని తోసివేయడు. అమ్మాయ ఆలోచన చేయండి. నిజమైన దేవుడు, నిత్య జీవం అనుగ్రహించువాడు, రక్షకుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తును మనం చూస్తుంటున్నాం. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో అంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతులు ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. తప్పిపోయాడు, దొరికాడు, చనిపోయినట్లుండి మళ్ళా బ్రతికాడు. వారు సంతోషిస్తున్నారు. అమ్మాయా, నీ పరిస్థితి ఎలాగున్నది? దేవునితో ఉన్నావా? దేవుని యొక్క నుంచి దూరం వెళ్ళిపోయావా? పాపంలోనే జీవిస్తున్నావా? త్రాగుబోతుతనంలోనే ఉన్నావా? త్రాగుతున్నావా? వ్యభిచారం చేస్తున్నావా? దొంగతనం చేస్తున్నావా? భయంకరమైన పాపంలోనే జీవిస్తున్నావా? మత్తు పదార్థాలు తీసుకుంటున్నావా? భయంకరమైన పాపం జీవిస్తే నిత్య నరకం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. మనమందరం ఆయన ఎదుట నిలవబడాలి. ఆయన న్యాయంగా తీర్పు తీర్చేవాడు. ఆయన భయంకరమైన దేవుడు. ఇప్పుడైతే ఆయన ప్రేమ గలవాడుగా నిన్ను పిలుస్తున్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేశారు. అమెరికా వారు పాపం చేశారు, ఇండియా వారు పాపం చేశారు, తెల్లవారు నల్లవారు అందరూ పాపం చేశారు, భూలోకంలో అందరూ పాపం చేశారు. ఆయన అందరికీ ప్రభువుగా వచ్చాడు. ఫలానా జాతి వారికని కాదు. ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ రక్షకుడు. ఈ సాయంకాలం నీ కొరకు వచ్చాడు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా. చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్ద వచ్చి క్షమాపణ అడగా తండ్రి క్షమించాడు. ఆ మాట అనవాకన్నట్లుగా ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకి చెప్పులు ఇచ్చినట్లుగా. నీవు కానీ యేసు ప్రభు యొద్దకు వస్తే నీ జీవితం మార్చబడుతుంది, నీ నడక మారిపోతుంది, నీ మాట తీరు మారిపోతుంది. ఒకసారి రండి, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి, హృదయంలో చేర్చుకోండి. ఆయన పాపాలు క్షమించేవాడు, పాపిని రక్షించేవాడు, పరలోకం చేర్చేవాడు. ఈ గొప్ప రక్షణ భాగ్యం మీరు కూడా పొందాలని, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలని ఆశ కలిగిన వారు ఉంటే చిన్న ప్రార్థన చేయండి, మనసులో ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, రక్షిస్తాడు. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అని నువ్వు చేసిన పాపాలన్నీ ప్రభు ఎదుట ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు, పరలోక భాగ్యం అనుగ్రహిస్తాడు. నూతన జీవం, పాతవి గతించని ఇదిగో సమస్తం నూతనమైన అన్నట్లుగా ఆయన నూతన మార్గంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఇటువంటి భాగ్యము, ఇటువంటి ఆనందము మీరు కూడా పొందాలని ప్రభు పేట కోరుతుంటున్నాం. దేవుడు తన మాటలు మన వెంటిల్లో దీవించునుగాక.